బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి, ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది. అంటే మ్యూజికల్గా మాకేదో చేతిలో ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి, 2 కత్తులు కానీ 2 కర్రలు. మా వాళ్ళు అడుగుతారు, ఏంటండి బాలయ్య గారు చూస్తే మీరు ఏంటి అసలు, అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు. అంటే నా డిఎన్ఏ ఏదో, నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి. అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా అని, బికాస్ ఎవ్రీ ఫిలిం బాలయ్య గారిది వర్క్ చేసేటప్పుడు అదేదో ఒక 100% ప్యూరిటీ ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఆౌరా, అది సంథింగ్ అండి, చాలా డిఫరెంట్, అది వెరీ వెరీ డిఫరెంట్. బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు, రేపు మా సినిమా వస్తుంది అఖండ 2. ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది, ఇండస్ట్రీ రికార్డ్స్. సో దానికోసం మేము అందరం ఈగర్లీ వెయిటింగ్. సో అదే అందరూ నన్ను అంటారు, లైక్ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అంటారు. సో ఇట్స్ లైక్ నాకే నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను. ఇట్స్ సంథింగ్ బియాండ్. అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను, నా తర్వాత దేవాంశ్ ఆయా ఇద్దరు ఉన్నారు. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ హియర్ అండ్ part of this great team. Brother లోకేష్ గారు ఉన్నారు, అండ్ జయశ్వ మ్యామ్, బండి సంజయ్ గారు. త్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికమైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాలయ్య బాబు గారి అల్లుడుగానో లేదంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రిగానో ఏ పాత్ర ఈరోజు నేను వహించాలో నాకు అర్థం అవని పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా, అది కేవలం ఒక బాలయ్య బాబు గారితోనే సాధ్యం. మీ అందరికైనా బాలయ్య బాబు నా ఒక్కడికే ముద్దల మామయ్య. 50 సంవత్సరాలు సినిమా రంగంలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్య బాబు గారు. ఒకసారి చూస్తే ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలయ్య బాబు గారు. హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన మాస్ మహారాజాకి మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. ఆయన ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే 1974లో తాతమ్మ కళ సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండ 2 వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నారు. అందరికీ వయసు పెరుగుతుంది, కానీ బాలయ్య బాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్గానే ఉంటారు. ఆయన సీక్రెట్ ఏంటో ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా. ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికీ లేదు. 110 సినిమాలు, అంతేకాకుండా ఒక సినిమా 1000 రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలయ్య బాబు గారికి ఆ బిరుడు తగ్గుతుంది. ఒకే జానర్ కాదు, మైథాలజీ కానీ, ఫోక్లోర్ కానివ్వండి, హిస్టారికల్ కానివ్వండి, డివోషనల్, సోషియో ఫ్యాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్, ఏ పాత్ర వహించినా కూడా మన బాలయ్య బాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది. మనం ఒక్కసారి చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణిలో మీసం మెలేస్తాం కానివ్వండి, లేదంటే ఒక